ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. పూజలు చేసే వారికే దౌర్భాగ్యం, దుఃఖం ఎందుకు మిగులుతుంది? దీని గురించి శ్రీ మహావిష్ణువు చెప్పిన సత్యం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసే వారికి, నిత్యం భగవంతుడిని ఆరాధించే వారికి కష్టాలు వస్తాయని. అసలు ఎందుకు పూజలు చెయ్యని వారికి, పాపాలు చేసే వారికి అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు. స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణలో ఉన్న వారికే దుఃఖాన్ని ఇస్తున్నారు? కొంతమంది అయితే కనీసం మీకు ఒక దీపం పెట్టి ఒక అగరవత్తి కూడా వెలిగించరు, ఎవ్వరికీ ఏ దానం చెయ్యరు, కానీ అలాంటి వారికే మీరు సుఖాలను ఇస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలాగే ప్రశ్నించాడు. అప్పుడు స్వామి నారదుడితో ఇలా అంటాడు, నారద, మన ఇద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి లోకమునను దర్శించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరించడానికి వెళ్తారు. అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపించింది. ఈ ముగ్గురు ఆ భవంతి లోపలికి వెళ్ళి ఆ ఇంటి యజమానితో శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగ్గా ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటకు వచ్చి ఏంటి అని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మళ్ళీ ఇలా అంటాడు, మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగ్గా దానికి సేటు, మీ బాబు సొమ్ము ఏమైనా ఇక్కడ దాచారా ఏంటి, ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు, వెళ్ళండి వెళ్ళండి అని బయటకు గెంటేశాడు ఆ సేటు. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులు పట్టుకుని బయటకు తీసుకువచ్చి, ఆ సేటు మనల్ని అంత అవమానించినా మీరు అతన్ని ఏమీ అనలేదు, కానీ మీరు అతన్ని క్షమించండి అని నారదుడు విష్ణువును కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి, నీకు నాలుగు వైపుల నుండి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపద రెట్టింపు అవ్వాలి అని వరాన్ని ఇస్తాడు. అప్పుడు నారదుడు మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని ఇలా అంటారు, ఆ సేటు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నాడు, అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో ఆ సేటుకి లక్ష్మీ వృద్ధి చెందాలని అంటారేంటి స్వామి అనగా, అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద పద వెళ్దామని అంటాడు. అలా వారు ముందుకి వెళ్తుండగా ఒక పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది. అక్కడికి వెళ్ళి మాత భిక్షమని అడుగుతారు. తల్లి, మాకు ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, ఆ ఆవుకు నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజు పాలను ఇస్తుంది, ఆ పాలు మాత్రమే ఉన్నాయి, మీరు లోపలికి రాండి అని వారికి ఆసనం వేసి కూర్చోండి అని చెప్పి వారికి పాలను తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుతో, స్వామి, ఈమెడ ఎంత మంచి తల్లి, మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకలిని తీర్చాలి అనుకుని మనకి పాలు ఇచ్చింది, ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపించేశాడు, ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని నారదుడు అడగగానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించాడు. అప్పుడు నారదుడు ఇలా అంటాడు, స్వామి, మీ స్వభావం నాకు నచ్చడం లేదు, ఆ సేటు మిమ్మల్ని అంతగా అవమానిస్తేనే అతనికేమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించారు, ఈ తల్లి దగ్గర ఉన్న ఆవు పాలను మీకిచ్చి మీ ఆకలిని తీరిస్తే ఆవు చనిపోవాలి అని అంటారేంటి స్వామి అని అంటాడు. దానికి శ్రీ మహావిష్ణువు నారదుతో ఇలా అంటాడు, నారద, నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేవు అని అంటాడు. అప్పుడు నారదుడు, స్వామి, మీ లీల ఏమిటో నాకు అస్సలు అర్థం కావట్లేదు, మీరే చెప్పండి అని అంటాడు. దానికి శ్రీ మహావిష్ణువు, ముసలావిడ రోజు నా నామస్మరణ చేస్తుంది, నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది, తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది, తన మనసు అంతా ఆ ఆవు మీదే ఉంది,
అలాగే ఆ ఆవుకు సేవ చేసుకుంటుంది. చనిపోయే సమయంలో ఆ ముసలావిడ చాలా బాధపడుతుంది. నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని ఆ ఆవు గురించే ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే అప్పుడు ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు. విష్ణువు వద్దకు ఆమె చేరుకోలేదు. అందుకే నేను ఆవిడ చనిపోక ముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని శ్రీ మహావిష్ణువు నారదుడితో అంటాడు. అప్పుడు నారదుడు సరే స్వామి, ఇప్పుడు అర్థమైంది నీ లీల ఏమిటో అని అంటాడు. మరి ఆ సేటుకు ఎందుకు అంత ధనం రావాలని వరమిచ్చాడు అని అడగ్గా దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది. అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు. అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. అప్పుడు ఎప్పటికీ భగవంతుని సుఖలోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్తాడు శ్రీ మహావిష్ణువు. అందుకే ఏమి ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము కానీ మన భవిష్యత్ అనేది భగవంతుడికే తెలుసు. అది భగవంతుని నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా, భగవంతుణ్ణి విడవకుండా సదా దైవనామ స్మరణతో మంచి పనులు చేసుకుంటూ ముందుకు సాగండి. ఎప్పటికీ మీ వెంట దైవం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.